అట్లా చేస్తారని అనుకోలేదు సార్. అంత మోసం చేశారు సార్, మాకు అంత దూరం చేశారు సార్ మాకు. కానీ ఇట్లా రేవంత్ రెడ్డి ఏం చేస్తాం సార్? ఈ ఒక 100 గజాలు అడిగి మనకు ఒక సౌకర్యం చేస్తారని అనుకున్నాం సార్ మేము. మాకు ఏం మార్పు రాలే సార్, ఏం మార్పు రాలే సార్. మాకు అన్యాయం చేసి రోడ్డు మీద పాలు చేసిండు సార్. కానీ ఇది న్యాయం కాదు సార్. మేము గెలిపించి ఒక మంచి చేస్తాడని అనుకున్నాం సార్. ఈ మంత్రులు అన్ని గాండు మంత్రులు సార్, ఏస్టుగాళ్ళు సార్, అందరు ఏస్టుగాళ్ళు. ఎందుకంటే అంతమంది అంత ఇది చేస్తుంటే ఒక నీళ్ళు లేదు, ఒక కరెంట్ లేదు అని ముగ్గురు మంత్రులైనా ఒక మంత్రులైనా ఏదైనా సలహా చెప్పాలి కదా సార్. బతకని వాళ్ళకి నీళ్లు కావాలి, ఒక కరెంట్ కావాలి అని చెప్పాలి కదా సార్. అలాంటి ఏ మంత్రులు ఏం చెప్పకుండా ఇల్లు అన్ని గిన్నెలు బొచ్చలు సామాన్లు బట్టలు గట్టలు అన్ని పోయినాయి సార్. ఒక ఆర్డర్ ఒక ఏం చెప్పలే, మాకు అన్ని ఆర్డర్లు ఉన్నాయి సార్. ఒక్కరు తుమ్మలు బట్టి పుంగవెట్టి శ్రీనివాసు ఎవ్వరు పట్టించుకోలేదు సార్. మాకు పరిస్థితి ఘోరంగా ఉంది సార్. అందరూ మందు తీసుకొచ్చారు సార్, పరుగు మందు. అందరూ తాగైనా చచ్చిపోతాం, లేకపోతే ఈ భూమిని మనం సాధించుకుందాం అని అంటున్నారు సార్. ఇక్కడ భూమి తోముకొని పోయినా మనం పోయే పరిస్థితిలో లేదు, ప్రాణాలు పోయినా పోయే పరిస్థితిలో లేదు సార్ అని అనుకుంటున్నారు సార్ ప్రజలు. ఓట్లు అన్నప్పుడు దండం పెట్టారు సార్ మాకు. అమ్మా ఓట్లు వేయండి అమ్మా, మీకు రోడ్డు వేస్తాం, కరెంట్ వేస్తాం. వచ్చిన కాడ నుంచి అన్ని దొంగ వ్యవహారాలే సార్. ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ దోచుకుందాం, ఎక్కడ ఉంది వాళ్ళు ఆక్రమించుకుందామని సార్. వాళ్ళ బిడ్డలకి వాళ్ళ కొడుకులకి అరికించి మూట కట్టుకోవాలని ఈ బీదోళ్ళకి పొట్ట మీద కొడుతున్నారు సార్. వాళ్ళు పాపం సార్, పెద్ద పాపం తలిగింది సార్. నాశనం అయిపోతారు సార్ వాళ్ళు. మంత్రులు అందరు నాశనం అయిపోతారు సార్. మా ఉసురు తలిగింది సార్. లేదోళ్ళకి పేదోళ్ళకి ఒక గుడిసెలో ఉండనియలే సార్ పాపిస్తోడు. ఇంకోసారి వస్తాడా సార్? ఇంకోసారి ఈ అధికారంలో వస్తాడా సార్? ఇంకోసారి వస్తే చెప్పు చూపిస్తాం సార్. ఇంకోసారి వస్తే